హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గ్రీషు. ఇప్పుడు ఇవి రథసప్తమికి వేసుకోవాల్సిన ముగ్గులు అన్నమాట. రథసప్తమి రోజు ఎలాంటి ముగ్గులు చాలా సింపుల్గా త్వరగా అయిపోయే ముగ్గులు అయితే నేను 3 అయితే చూపించాను. అవైతే ఎవరికైనా నచ్చినట్లయితే కనుక అవైతే వేసుకోండి. చాలా సింపుల్గా వేయచ్చు. ఆ రోజు చాలా హడావిడిగా అయితే ఉంటుంది కాబట్టి ఇలా రథం ముగ్గులు ఇలా సింపుల్గా వేసుకుంటే చాలా అందంగా చాలా నీట్గా కూడా అనిపిస్తాయి. రథంకి ఒక చక్రమే వేయాలి అంటే నేను చాలా దగ్గర విన్నాను, అలాగే చూశాను కూడాను. అందుకని నేను ఒక చక్రంతోనే ఒక ముగ్గు అయితే వేసాను. మిగతావి మాత్రం రెండు చక్రాలతోనే వేశాను. మీకు ఎలా నచ్చితే అలాగా వేయండి. అందరూ కూడాను చాలా జాగ్రత్తగా ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు అందరిపైన ఉండాలి, అందరి ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడాను ఖచ్చితంగా జిల్లెడు ఆకులు అలాగే నేరేడు పళ్ళు పెట్టుకొని తలస్నానం చేయటం మర్చిపోవద్దు. ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారము కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడాను ఆ విధంగా తలస్నానం చేస్తే ఖచ్చితంగా ఆరోగ్యం అందరికీ కూడాను కుదుట పడుతుంది. ఇదొక్కటి మాత్రం ప్రతి ఒక్కరూ మీరు విన్న తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి, లేదంటే ఈ మాటలనైనా చెప్పండి. అప్పుడు చాలా బాగుంటుంది ఆరోగ్యం అయితే కూడాను. ఇంకా మీకు తెలిసినవి ఏవైనా ఉంటే కనుక ఈరోజు మీరు వెంటనే కామెంట్ అయితే చేయండి. నాకు తెలియనివి నేను కూడా నేర్చుకుంటాను. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ కూడాను చెరకు ఉంటుంది కదా, చెరకుతోనే పాలు పొంగించి మనం పరమన్నం చేస్తాం కదా, అందులో గరిట కాకుండా ఈ చెరుకు పెట్టి కుక్ అయితే చేయాలి. పరమన్నం అయితే కుక్ చేయాలి. అది మర్చిపోవద్దు. పిడకల పొయ్యి పెట్టుకోవడం కుదరదు అనుకునే వాళ్ళకి నేను కిందన ఒక వీడియో అయితే పెడుతున్నాను. ఆ విధంగా మీరు ఆ పాలు పొంగించడం, పిడకలు అవన్నీ సమకూర్చుకొని ఆ విధంగా పాలైతే పొంగించండి. చాలా అసలు ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అని అంటే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి. ఆ వీడియో లింక్ కిందన పెడతాను. షార్ట్ వీడియోలో నేను పెట్టాను. ఆ వీడియో లింక్ చూడండి. ఇది మిస్ అయితే మాత్రం అంటే ఎంత పాజిటివ్నెస్ని నేను చాలా రోజులు చూడలేదు. నాకు ఆ వీడియో ఎప్పుడు కనిపించలేదు. సడన్గా లాస్ట్ ఇయర్ కనిపించింది రథసప్తమి రోజు. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు అదే ఫాలో అవుతూ ఉన్నాను. నేను ప్రతి శుక్రవారం కూడా ఇలా చేస్తూ ఉంటున్నాను. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఆరోగ్యాలతోని అలాగే మంచి ధన సంపద అంతా కూడా బాగుండాలంటే ఈ విధంగా మనం చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. మీరు ఎంతమంది ఇలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఎవ్వరూ కూడాను ఈ రథసప్తమిని మనకి కుదరకపోతే తప్ప మిగతా విషయంలో మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరికి కూడాను ఆరోగ్యపరంగా కానీ కుటుంబంలో ఉన్న సమస్యలు అన్ని విధాలుగా కూడాను ఈ రథసప్తమి రోజు అన్నిటికీ ఒక స్వస్తి అనేది ఉంటుంది. అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ కూడాను రథసప్తమి జరుపుకోండి. అందరికీ కూడాను ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు.